ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ స్నేహితులారా, సహోదరిమణులారా, సహోదరులారా, ఈ పునరుద్ధాన ఆదివారపు ఆశీర్వాదాలు మీ అందరికీ కూడా శుభాభివందనాలు ప్రభునామంలో తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదుము. కీర్తనల గ్రంథంలో 118వ అధ్యాయము 24వ వచనంలో ఈ విలువైన మాట మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనకి ఏర్పాటు చేసిన దినాన్ని, ఆయన మందిరంలో ఉన్న ఆనందాన్ని పొందటానికి, ఆయనిచ్చే ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవటానికి కుటుంబాలుగా వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. ఆయన మందిరంలో సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో సకల సుఖములు కలవు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే నువ్వు కుటుంబంగా ఆయన మందిరానికి వెళ్ళాలని, ఇది ఆయన ఏర్పాటు చేసిన దినమని అవగాహనలోనే ఉన్నావా? సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానవంతుడిగానే ఉన్నారా? అలా ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా పునరుద్ధాన ఆశీర్వాదాలతో, దీవెనలతో దీవిస్తాడు. అలా కాకుండా ఉంటే గనక, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని త్వరితగతిని సిద్ధపడి రావటానికి ప్రయత్నం చేయి. అంతేగాని దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని అనాలోచితంగా అపవాది ఆలోచనలు కలిగి దుర్వినియోగం చేసుకుంటే, మరు తరుణం, మరు వారణం మనకుందో లేదో మనకి తెలియదు. మనము నిన్నటి వారము, రేపు మనకుందో లేదో మనకి తెలియదు. అందుకనే దేవుడిచ్చిన ఆజ్ఞను పాటిస్తూ, దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని ఆయన ఆరాధిస్తూ, ఆయనిచ్చే ఆశీర్వాదాలు, ఆయనిచ్చే దీర్ఘాయుష్షు మనం అనుభవిందాం. దేవుని సన్నిధికి వెళదాం. మన ఇంటి వారందరితో కలిసి ఆయన సన్నిధిలో కనబడదాం. వాక్యాన్ని నెరవేర్చిన వారుగా, సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానులుగా మనం ఉందాం. అలా ఉండటానికి ప్రతి ఒక్కరూ కూడా వాక్య ప్రేరేపితులై ఆజ్ఞను పాటించేవారుగా, దేవుడిచ్చిన ఈ పునరుద్ధాన ఆదివారాన్ని ఆచరించేవారుగా ఉండాలని నా ఆశ. అలాగే నా ప్రార్థన కూడా. అనేక మంది ఆదివారమే ఆయా పనులు పెట్టుకుని దేవుడిచ్చే శ్రేష్టమైన దీవెనలకు దూరస్తులు అవుతున్నారు. దేవుడిచ్చే ఆశీర్వాదాలకు పోగొట్టుకుంటున్నారు. విస్తారమైన పనులు పెట్టుకుంటే చేత, ఆదివారమే ఆయా ప్రాంతాలకు వెళ్ళటానికి నువ్వు ఆలోచన చేసుకుంటే చేత, శాపాన్ని కొని తెచ్చుకుని శ్రేష్టమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావన్న అవగాహనలో లేకుండా ఉన్న వ్యక్తివైతే గనక, అది వారంలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఆదివారపు ఆరాధన అనంతరమైన ఆ పనులను కొనసాగించవచ్చు. కానీ దేవుని సన్నిధిని దూరం చేసుకుంటే మరలా మనకు ఉంటుందో లేదో తెలియదు. ఆజ్ఞాతిక్రమం పాపము. ఆ పాపం చేసిన వారిగా దేవుని సన్నిధిని వెళ్లకుండా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకోమని దేవుడు చెప్పిన మాటను మీరిన వారిగా ఉండకూడదని, ఆయన ఆరాధించి ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ, అటు విధమైన కృపా పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, లోకరక్షకుడా, పాప విమోచకుడా, నీకు వందనాలు. గడిచిన పునరుద్ధాన ఆదివారం నుండి నేటి వరకు మమ్మల్ని కాచి కాపాడి, పోషించి, సంరక్షించి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ను పొడిగించి, మరొక తరుణాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఉత్సహించి సంతోషించడానికి నువ్వు ఏర్పాటు చేసిన దినాన్ని మేమందరం కూడా వచ్చినట్లు నడిపించండి. నీ సన్నిధిలో ఉన్న సకల సంతోష ఆశీర్వాదాలు మా పిల్లలకి దయచేయండి. ఈ మాటలు ఆలకిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి పునరుద్ధాన ఆశీర్వాదాలు దయచేయండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల ఉంచండి. బలహీనులైన వారిని బలపరచండి. నేటి పునరుద్ధాన ఆదివారపు ఆరాధన శక్తి ద్వారా మరింతగా మేము బలపడినట్లు కృప దయచేయమని, ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కుటుంబం కూడా నీ సన్నిధిలో కనపడటానికి హృదయ ప్రేరేపించి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.